సింధుతోనే తిరిగొస్తాను. నేను ప్రేమించిన అమ్మాయి జోలికొస్తే కొట్టడం కాదు, చంపేస్తాను. నిన్నే కాదు, ఆ ముఖేష్ గారిని కూడా చంపేస్తాను. ఓహో, ప్రేమ. నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావు అన్నమాట. అందుకేనా ఇంత రెచ్చిపోతున్నావు? రేయ్, సింధు నా ప్రాణంరా. సింధు నా జీవితం, సింధు నా సర్వస్వం. ఎవడైనా తన జోలికొస్తే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఆ రోజు కిడ్నాప్ చేసింది సింధునని తెలిస్తే ఒక్కొక్కరిని పెట్రోల్ పోసి తగలబెట్టేసేవాడిని. కోటీశ్వరరాల్ని కారు డ్రైవర్ ప్రేమించినట్టు బాగుందిరా నీ ప్రేమ కదా. రేయ్, నేను కూడా చెప్తున్నాను వినో. నీ ప్రేమని, నువ్వు ప్రేమించిన దాన్ని ముక్కలు ముక్కలు చేయకపోతే ఈ కార్పొరేటర్ నరసింహుడు చేతకాన్ని దద్దమ్మని పేరు మార్చుకుంటాడు. రేయ్, నువ్వు కాదు, నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా సైనికుడినైనా సింధుని నేను కాపాడుకుంటాను. ఏంట్రా ఈ రోజు వానపాము తాచుపాము అయింది? ప్రేమకున్న శక్తి అలాంటిదిరా. ఏ పాటి దమ్మున్నాడుగో నేను బయటికి వచ్చాక చూసుకున్నావురా. రేయ్, నా సింధు జోలికి రావద్దు. అన్నం పెట్టావన్న విశ్వాసాన్ని కూడా మర్చిపోతాను. చంపేస్తాను. రేయ్, ఇది స్టేషన్ అనుకున్నావా, నీ అడ్డ అనుకున్నావా? ఏంటో తెగ రెచ్చిపోతున్నావు? అయినా మీరంటయ్యా వేడుకు చూస్తున్నారు. లాగండి. రేయ్, నేనుండగా నా సింధుని ఎవడు ఏం చేయలేడు. ఆపరా. రేయ్ కిట్టుగా, నన్నే కొడతావురా? నీకు నూకలు చెల్లిపోయాయరా. నడవరా. రేయ్, నేను చంపేస్తాను రా. కస్టడీలో ఉన్నవాడిని కొడతారా నువ్వు? పైగా చంపేస్తానని బెదిరిస్తావా? ఎంత ధైర్యం నీకు? పెద్ద హీరోను అనుకుంటున్నావా? లోపలికి బదరా. ఎస్ఐ గారు, నేను చెప్పేది వినండి సార్. ముందు నువ్వు లోపలికి బదరా. సార్, ఇందులో నా తప్పేం లేదు సార్. నన్ను అర్థం చేసుకోండి సార్. నేను చెప్పేది ఒక నిమిషం వినండి సార్. కానిస్టేబుల్స్, వీడు తున్నపోతులా మొరాయిస్తున్నాడు. 4 తగిలించండి. లాక్ ఓపెన్ చేయి. సార్, ఓపెన్ చేయి లాక్. ప్లీజ్. స్టేషన్ లో గొడవ చేస్తావరా? తర్వాత చెప్తా నీ సంగతి. సార్ 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 ఆ నరసింహ గారు పరమ దుర్మార్గుడు సార్. డబ్బు కోసం ఎంత నీచమైన పనులు చేయడానికైనా సిద్ధపడతాడు. ఆ ముఖేష్ గారికి చెంచా సార్. రేయ్, సైలెంట్ గా ఉంటావా? ఇంకో డోసు ఇమ్మంటావా? సార్, వాడు నా సింధుని కిడ్నాప్ చేశాడు సార్. ఇప్పుడు చంపడానికి కూడా ప్లాన్ చేస్తున్నాడు. నా సింధుని నేను కాపాడుకోవాలి సార్. నన్ను విడిచిపెట్టండి సార్. ఏంట్రా నోటుకొచ్చినట్టు ఏదేదో బాగుతున్నావు? అమ్మ తోడు సార్. వాడు ఆ ముఖేష్ గారు కలిసి ఆస్తి కోసం కోటీశ్వరాలు సుకన్య గారి కూతురు సింధుని చంపడానికి ప్లాన్ చేస్తున్నారు సార్. నువ్వు చెప్పింది నిజమని నమ్మటానికి నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆధారాలు కాదు సార్, ఆ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టారో నాకు తెలుసు. నన్ను బయటికి తీసుకెళ్ళండి, నేను చూపిస్తాను. రిమాండ్ లో ఉన్న మనిషిని స్టేషన్ లో కొట్టావంటే నువ్వు మామూలు ముదురువి కాదురా. నీ మాటలు అస్సలు నమ్మకూడదు. సార్, మీకు దండం పెడతాను సార్. మీ కాలు పట్టుకుంటాను సార్. ఒక్కసారి నా మాట నమ్మండి సార్. నేను చెప్పేది అబద్ధం అయితే అక్కడే నన్ను చంపేయండి సార్. నీ దగ్గర తీరిగ్గా కూర్చుంటే నిమిషానికి ఒక కథ చెప్పేటట్టున్నావురా. కానిస్టేబుల్స్ సార్, వీడు బాగా తేడా. చాలా జాగ్రత్తగా కనిపెట్టండి. ఎస్ సార్. డాక్టర్ని పిలిచి కార్పొరేటర్ కి ఫస్ట్ ఎయిడ్ చేయమని చెప్పండి. సీరియస్ అయితే ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. సార్, నన్ను విడిచిపెట్టండి సార్. నా సింధు నేను కాపాడుకోవాలి. నన్ను విడిచిపెట్టండి సార్. నా సింధుకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను సార్. ప్లీజ్ సార్, వదలండి సార్. ఛే! సార్, ఇప్పుడు ఏం చేయాలి? నా సింధు నేను ఎలా కాపాడుకోవాలి? సింధు, సింధు! దేవుడా, ఎందుకు ఇలా చేసావు? నా సింధు ప్రాణాపాయంలో ఉందన్న నిజాన్ని తెలిసేలా చేసి కాపాడుకోలేని పరిస్థితిలోకి ఎందుకు నెట్టేశావు? నేను బయటికి వెళ్లే దారి చూపించు.
నా సింధుని కాపాడుకునే మార్గం చూపించు. చాలా నీరసంగా ఉన్నారు. ఇలాంటి టైంలో 108 ప్రదక్షిణాల మీరైనా చెప్పొచ్చుగా ముఖేష్ గారు. చెప్పాను, వెళ్ళలేదు మేడం. కేవలం మందులతోనే హెల్త్ బాగుపడదు. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అర్థం చేసుకోండి సుకన్య. మీకు నా రిక్వెస్ట్ ఒక్కటే, నా బాధను మీరు అర్థం చేసుకోండి. దయచేసి నా కర్మకు నన్ను ఇలా వదిలేయండి. ఏం జరగాలో అది జరుగుతుంది. ఒక డాక్టర్గా నేను చేయగలిగింది చేస్తున్నాను. సుకన్యని ఇలాగే వదిలేస్తే హెల్త్ బాగా డ్యామేజ్ అవుతుంది. ఆ తర్వాత బాధపడే లాభం లేదు. టేక్ కేర్ సుకన్య. డాక్టర్ ఏం చెప్పారో విన్నారుగా. వద్దంటే వినలేదు, ప్రదక్షిణాలు చేశారు. చూడండి ఏమైందో. నా గురించి కాదు ఆలోచించవలసింది, సింధు గురించి. నాకేమైపోయినా పర్వాలేదు. నేను అలా అనుకోను మేడం, మీ గురించి కూడా ఆలోచిస్తాను. మీకిష్టం లేకపోయినా సరే. నాకేమీ కాదు. ఈ మాత్రం ప్రదక్షిణాలకి నేనే చచ్చిపోను. నాకు సింధు కావాలి, సింధు కావాలి. అమ్మ సింధు, సింధు. నేను ఇంతగా సింధు గురించి బాధపడుతున్నాను. అసలు సింధు నన్ను తలుచుకుంటుందో లేదో. రక్తం పంచిచ్చిన తల్లి మీద ఇంత శత్రుత్వం ఎందుకో. సుకన్య గారు, డాక్టర్ ఏం చెప్పింది? ప్రశాంతంగా ఉండమని చెప్పింది. మీరు అలా ఎక్కువగా ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. నేను రాయిని కాదు ముఖేష్, అమ్మని, మనసున్న తల్లిని. సింధు గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాను? సింధు కనపడకపోతే నాకు ప్రశాంతత ఎక్కడిది? డాక్టర్కేం తెలుసు, సలహాలు తేలిగ్గా ఇస్తుంది. బాధేంటో అసలు అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. చంపుకు తింటున్నారా బాబు, నాకు ప్రశాంతత లేకుండా చేస్తుంది. తీసుకెళ్లి బలవంతంగా మెంటల్ హాస్పిటల్లో పాడేస్తే పీడ విరగడవుతుంది. నన్ను తిట్టుకుంటున్నావు కదా ముఖేష్? తిట్టుకోవడం ఎందుకు మేడం? ఎందుకు అలా అనుకుంటున్నారు? నేను మీ భర్తని, సింధుకి తండ్రిని, పరాయవాణ్ణి కాదు. సింధు జాడ తెలిస్తే కాళ్ళు పట్టుకుని బతిమాలైనా ఇంటికి తీసుకొస్తాను. నాకు తెలుసు, కానీ ముఖేష్, సింధుని వెతకటంలో మన ప్రయత్నాలు సరిపోవటం లేదేమో అనిపిస్తోంది. ఇంకా ఏదో చెయ్యాలి, ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఏం చేస్తే బాగుంటుందో నువ్వే ఆలోచించు. మనకున్న లిమిట్స్ లో చేయగలిగినంతా చేస్తున్నాం. కాలం కలిసి రావాలి. సింధుకి మన ఆపేక్ష తెలిసి రావాలి. ఓపిగ్గా ఎదురు చూడాలి. అదెక్కడుందో తెలిస్తే, క్షేమంగా ఉందని నమ్మకం కుదిరితే ప్రశాంతంగా ఉండొచ్చు. అంతా మంచిగా జరుగుతుంది అనుకుందాం మేడం. నా సింధు ఎక్కడుందో తెలుసుకో, ఆ తర్వాత మాట్లాడు, వింటాను. నువ్వేమో టోటల్ గా ఆ ఏసీపీ మీద డిపెండ్ అయిపోయావు. ఆయన ఏం చెబితే అది చిలక పలుకుల్లో నాకు చెబుతున్నావు. అలా వద్దు ముఖేష్. గట్టిగా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోకు. నా టెన్షన్, నా బాధ అర్థం చేసుకో. సింధు
అమ్మ సింధు, ఒక్కసారి కూడా నీకు ఈ అమ్మ గుర్తు రాలేదా? ఫోన్ చేసి పలకరిద్దామని అనిపించలేదా? ఎందుకమ్మా ఇంత పెద్ద శిక్ష? అంత చేయకూడని పాపం ఏం చేశానమ్మా? ఎప్పుడూ ఏడిపే తరిత్రపు కట్టు మొహం. మందు కొడతాను గాని ఈ చిరాకు దిగిచావదు. మేడం, మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమైపోయింది? కాల్ ఆన్సర్ చేయడం లేదేంటి? ఇప్పుడు ఏం చేయాలి? ఏమైపోయింది? కాల్ ఆన్సర్ చేయదేంటి? ఎవరై ఉంటారు? ఇది నా మొబైల్ కి పంపించరా. నీ మొబైల్ ఏది? నా మొబైలా? ఇదిగో. రే, నా మొబైల్ ఇది. మొబైల్ ఏదిరా? రే, నువ్వు కానీ తీసావా? లేదన్నా.
రేయ్ నీ దగ్గర చూడరా. నా దగ్గర లేదన్నా. రేయ్ మొబైల్ ఎక్కడికి పోయిందిరా? ఒకసారి చేసి చూస్తే పోలే. నా మొబైల్ ఎక్కడ పెట్టాను నేను? తెలీదన్నా, చూడన్నా. హలో హలో, ఎవరు? లోపల ఏమైనా పెట్టానా రూమ్ లో? తెలీదన్నా. ఫోన్ ఎలా పోయిందిరా? సౌందర్య, నేను సింధుని. సింధు, హలో సింధు, ఎక్కడున్నా? నేను ఎక్కడున్నానో తెలియడం లేదు సౌందర్య. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ముఖ్యమైన విషయమా? హలో సింధు, అయ్యో ఇప్పుడెలా? నేనిప్పుడు ఏం చేయాలి? సింధు ఎక్కడుంది? వచ్చిందిరా. ఆంటీ, 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 రామ్మా. ఆంటీ, మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. నా బతుక్కి గుడ్ న్యూస్ ఏముంటుందమ్మా? లేదంటీ, సింధు నాతో మాట్లాడింది. సింధు సింధు నీతో మాట్లాడిందా? నిజమంటీ. ఏం మాట్లాడింది? ఎక్కడుంది? ఎలా ఉంది? చెప్పమ్మా. అవేవి తెలియలేదాంటీ. తెలియకపోవడం ఏమిటి? మాట్లాడావు కదా. ఆంటీ, మాట్లాడడం అంటే డీటెయిల్డ్ గా మాట్లాడే ఛాన్స్ దొరకలేదు. తను ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోయానంటీ. వెంటనే మళ్ళీ ఫోన్ చూసుకుని ట్రై చేశాను. ఏదో ముఖ్యమైన విషయం అంటూ చెప్పబోయింది. చెప్పలేదా? తనేమీ చెప్పలేదంటీ. వెంటనే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసింది. అదేంటి? అది నాకు అర్థం కాలేదు. చాలా సార్లు ట్రై చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏది ఆ నంబర్ నువ్వు ఒకసారి నాకు చెప్పు. 9848. సౌందర్య, నువ్వు చెప్పే నంబర్ ఈ నంబర్ ఒకటేనేమో చూడు. అవునంటీ, సేమ్ నంబర్. అంటే సింధు నాకు కూడా ఫోన్ చేసిందన్నమాట. దరిద్రపు గుట్టు మొహాన్ని నిద్రలో పడి సింధు ఫోన్ చేసిన విషయమే తెలుసుకోలేకపోయాను. ఎంత పొరపాటు జరిగింది దేవుడా! ఏంటయ్యా ఇది? ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? ఇప్పుడేం చేయాలి సింధు? ఆంటీ, ఈ నెంబర్ పోలీసులకి ఇస్తే కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో, మొబైల్ ఎవరిదో తెలిసిపోతుంది. ఒక్క నిమిషం, ఈ విషయం వెంటనే ముఖేష్ కి చెప్పాలి. అంతా తనే చూసుకుంటాడు. సార్, ఇంకేమైనా తీసుకురావాలా సార్? ఇంకేమొద్దు, నువ్వు వెళ్ళు. ఓకే సార్. సుకన్య, ఛ! పని పాట లేదు. ఎప్పుడు కూతురు ఎడిపే, మాట్లాడాలంటే చిరాకు.
దీని నస భరించలేక ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చినా ఇది ఇక్కడ కూడా ప్రశాంతత ఉండనివ్వట్లేదు. ఛ! రింగ్ అవుతోంది, లిఫ్ట్ చేయటం లేదు. అదేంటి ఆంటీ? అదే నాకు అర్థం కావట్లేదు. ఒకసారి లేమా, మళ్ళీ ట్రై చేస్తాను. ఏమొచ్చింది తల్లి? నీ ఏడుపును వేడకి నన్ను ఎందుకు ఇలా పీక్కుతుంటావు? వద్దులే. ఓ సుకన్య, నీ ఆస్తి మీద కన్నేసి నీకు దగ్గరయ్యాను, అంతేగాని నీ మీద మోస్తో కాదు. భరిస్తున్నానంతే. నీ కూతురు దారిలోకి వచ్చాక అస్సలు సినిమా చూపిస్తా. లిఫ్ట్ చేయటం లేదా ఆంటీ? ఇప్పుడు ఏం చేద్దాం? లాభం లేదు సౌందర్య. అర్జెంటుగా మనం ఏసీపీ గారి దగ్గరికి వెళ్దాం. విషయం చెప్పి హెల్ప్ చేయమని అడుగుదాం. అదే బెస్ట్ ఆంటీ. లేట్ అయిన కొద్దీ పరిస్థితి మన చేయి జారిపోవచ్చు. అమ్మ సౌందర్య, సింధు క్షేమంగానే ఉంది కదా? క్షేమంగానే ఉందాంటీ. నేను మాట్లాడాను కదా. ఎక్కడుంది? అదేం చెప్పలేకపోయిందంటీ. ఇంకొంచెం సేపు మాట్లాడుంటే క్లూ దొరుకుండేది. తన ప్రాబ్లం ఏంటో స్విచ్ ఆఫ్ చేసింది. ఈ నెంబర్ బట్టి పోలీసులు తెలుసుకుంటారంటీ. కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఉంటారని తెలుసుకుంటారంటీ. మరి వెయిట్ చేయడం ఎందుకమ్మా? వెంటనే బయలుదేరదాం పద. నీ తల్లి ప్రాణం పోతుందన్న పెట్టవా?